హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్. ఈరోజు మనం టీ టైమ్ స్నాక్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక సూపర్ క్రంచీ పప్పు చెకోడీలు చేసుకుందామండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఇవి ఒక వారం వరకు అయినా స్టోర్ చేసుకున్నా కూడా మనకి చాలా క్రంచీగా ఉంటాయండి. మనం డౌ ప్రిపరేషన్ నుంచి ఆయిల్ ఫ్రైయింగ్ వరకు కొన్ని టిప్స్ పాటిస్తే మనం స్వీట్ షాప్ స్టైల్లో ఈ పప్పు చెకోడీల్ని చాలా క్రంచీగా చేసుకోవచ్చండి. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక రెసిపీలోకి వెళ్తే, ఫస్ట్ మనం ఒక అరకప్పు వరకు శనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసి ఒక 4 hours వరకు సోక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అవి సోక్ అయిన తర్వాత ఇలా ప్లేట్లో కానీ లేకుంటే ఒక క్లాత్లో తీసుకొని మొత్తం తడి లేకుండా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 1.5 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. మనం పిండి ఎంతైతే తీసుకుంటామో అంత వాటర్ వేసుకోవాలి. అందులో మీ రుచికి తగినంత సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే మనకు స్వీట్ షాప్లో లాగా కలర్ వస్తుందండి. లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి బియ్యం పిండి, మైదా పిండి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకుందామండి. గీ వేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి మీ చేతితో బాగా పిండిని ఒత్తుకోవాలండి. పిండి ఎంత బాగా ఒత్తుకుంటే మనకు చెకోడీలు అంత క్రంచీగా వస్తాయండి. మీ అరచేతితో బాగా ఒత్తుతూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఇలా ఏదైనా మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రోల్ చేసి కొద్దిగా లావుగానే రోల్ చేసుకుందామండి. చేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు వేసి దాని మీద రోల్ చేసి ఇలా మొత్తం శనగపప్పు అంతా ఆ పిండికి పట్టేలాగా చూసుకోవాలండి. ఇన్ కేస్ అవి రాలిపోతున్నాయంటే మీరు చేత్తో మీకు కావాల్సిన దగ్గర ప్రెస్ చేసుకొని అలా అన్నీ పెట్టిన తర్వాత ఒకసారి రోల్ చేసి 2 అంచుల్ని దగ్గరగా పెట్టి కొంచెం ప్రెస్ చేయండి. ఇలా రింగులాగా చేసి అన్నీ పక్కన పెట్టుకుందాం. అలా మొత్తం పిండిని మనం రోల్ చేసి ఆ శనగపప్పులో ప్రెస్ చేస్తూ మనం రింగులాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చెకోడీని అందులో వేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే మనకి చెకోడీ లోపల వరకు కుక్ అయ్యి చాలా క్రిస్పీగా తయారవుతుంది. ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం 10 to 15 minutes టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో కొద్దిగా ఓపికతో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఒక 10 to 15 minutes తర్వాత పైన బుడగలన్నీ తగ్గిపోతాయండి. అప్పుడు మనకి చెకోడీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఈ టైంలో మనం ఆయిల్లో నుంచి డ్రైన్ చేసి పక్కకు తీసుకుంటే ఎంతో క్రంచ్ అయిన పప్పు చెకోడీలు రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటాయి. చాలా క్రంచీగా కూడా ఉంటాయి. లైట్గా స్పైసీగా అండ్ సూపర్ క్రంచీగా ఉండే ఈ పప్పు చెకోడీల వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.